ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి మంజిత కుమార్ రచించిన పంచరామాలు అనే కథను విందాం. పంచరామాలు పరమ పవిత్ర 5 పుణ్యక్షేత్రాలు. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కొలువైన దివ్యధామాలు. అటువంటి అద్భుతమైన పుణ్యతీర్థాల గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాళ్ళ క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? పరమేశ్వరుడు హిందువులకు ఆరాధ్య దైవం. ప్రతిరోజు పంచాక్షరి మంత్రం పఠించనిదే రోజు గడవదు మనలో చాలా మందికి. అందుకే మన భారతదేశంలో ఎన్నెన్నో శివాలయాలు, శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రాలో ఏకంగా 5 పరమ పవిత్ర శైవాలయాలు ఉన్నాయి. అవే కీర్తిగాంచిన పంచారామాలు. పంచ అంటే 5 అని అర్థం. ఆరామాలు అంటే నివాసాలు లేదా కొలువైన ప్రదేశాలు అని అర్థం వస్తుంది. పరమేశ్వరుడు కొలువైన 5 దివ్య తీర్థాలే ఈ పంచరామాలు. ఇవన్నీ ఒక్క రాష్ట్రంలోనే, అది మన తెలుగు రాష్ట్రంలోనే కొలువై ఉండడం మన తెలుగువారు చేసుకున్న పుణ్యమని చెప్పుకోవచ్చు. మనకు మాత్రమే లభించిన అద్భుత వరమని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పంచరామాలు ఎక్కడున్నాయి అంటే, పరమశివుడు పంచముఖుడు, 4 దిక్కుల 4 ముఖాలతో
ఊర్ధ్వ దిశలో 5వ ముఖంతో చూస్తూ ఉంటాడు. ఆ 5 ముఖాలు 5 నామాలతో 5 క్షేత్రాలుగా నెలకొన్నాయి. అవి అఘోరం, అమరావతిలో తత్పురుష, ద్రాక్షారామం, వామదేవ, సామర్లకోట, సద్యోజాత, భీమవరం, ఈశాన, పాలకొల్లు. సవివరంగా చెప్పాలంటే మొట్టమొదట పంచారామం కోనసీమలోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుడిగా పరమేశ్వరుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. రెండవ పంచారామం కాకినాడలోని సామర్లకోటలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుడిగా ఈశ్వరుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. మూడవ పంచారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. క్షీరారామంగా పిలవబడే ఇక్కడ ముక్కంటి రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. నాలుగవ పంచారామం కూడా పశ్చిమ గోదావరిలోనే ఉంది. ఇక్కడ భీమవరంలోని భీమారామంలో సోమేశ్వరుడిగా ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఐదవ పంచారామం అమరావతిలో ఉంది. ఇక్కడ అమరారామంలో అమరేశ్వరుడిగా భక్తులు పూజలు అందుకుంటున్నాడు పరమేశ్వరుడు. అసలు ఇంతకీ ఈ పంచారామాలు ఎందుకు వెలిసాయి? వీటి విశిష్టత ఏమిటి అంటే ఇందుకు సంబంధించిన కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ప్రారంభమైన గాథ ఇది. క్షీరసాగర మదనంలో అమృతం వెలువడుతుంది. ఈ అమృతాన్ని దేవతలు మాత్రమే స్వీకరించేలా మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. రాక్షసులను మాయ చేస్తూ కేవలం దేవతలకే అమృతాన్ని అందించసాగాడు. దీంతో తమకు అమృతం ఇవ్వలేదని, అన్యాయం చేశారని రాక్షసులు ఆగ్రహించారట. అయితే ఇదే విషయమై పరమేశ్వరుడు గూర్చి ఘోర తపస్సును ఆచరించారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు కోరిన వరం అందించాడు. అంతే, అప్పటి నుంచి రాక్షసులు తమ ప్రతాపాన్ని చూపించసాగారు. దీంతో దేవతలు తమను రాక్షసుల నుంచి కాపాడండి అంటూ పరమేశ్వరుడిని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద చేశాడు. శివుడి రుద్రరూపమే త్రిపురాంతకుడు అని అంటారు. ఈ యుద్ధంలో సర్వం బూడిదైన త్రిపురాసురులు పూజించిన మహాశివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనినే మహాశివుడు 5 భాగాలుగా విభజించాడు. వాటిని 5 చోట్లు ప్రతిష్ఠించమని దేవతలకు తెలిపాడు. ఈ 5 ప్రదేశాలే నేటి పంచారామాలు అని అంటూ ఉంటారు. ఇదిలా ఉండగా స్కాంద పురాణంలో తారకాసుర వధ గురించి, పంచారామాల గురించి వేరే కథ ప్రాచుర్యంలో ఉంది. అతి వీర భయంకర హిరణ్య కశ్యపుని కుమారుడు నేముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అంటే హిరణ్య కశ్యపుని మనవడే తారకాసురుడు. పరమేశ్వరుడు పరమభక్తుడు. పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తారకాసురా, ఏమి నీ కోరిక అని అడిగాడు పరమేశ్వరుడు. హే పరమేశ్వరా, నాకు మృత్యువు లేకుండా వరం ఇవ్వు స్వామి అని కోరాడు. అందుకు పరమశివుడు, తారకాసురా, పుట్టినవాడు గిట్టక మానడు, మరేదైనా వరం కోరుకోమ్మా అని అన్నాడు. అప్పుడు తారకాసురుడు ఇలా అన్నాడు. హే ఈశ్వరా, నాకు అర్భకుడు అంటే బాలుడు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మృత్యువు ఉండకూడదని వరం ప్రసాదించు తండ్రి. అలాగే నీ ప్రాణలింగాన్ని నా కంఠాన్న పెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరాడు. తదాస్తు అని వరమిచ్చాడు ఈశ్వరుడు. ఇక్కడే మనకో విషయం అర్థమవుతుంది. పరమేశ్వరుడిని భోలాశంకరుడు అని ఎందుకు పిలుస్తారో. నిష్టగా పూజిస్తే, సర్వం నీవేనని తలిస్తే అది మానవుడైనా దానవుడైనా పరమేశ్వరుడు పలుకుతాడు. కైలాసం దిగివచ్చి భక్తులను కరుణిస్తాడు. ముందు వెనక చూడకుండా వరాలు ఇచ్చి ఆనక ఇరకాటంలో పడుతుంటాడు. అందుకే ముక్కంటిని అందరూ ప్రేమగా భోలాశంకరుడు అని పిలుస్తుంటారు. అంటే అమాయకుడు అని అర్థం. ఇప్పుడు తారకాసురుడికి ఇచ్చిన వరం విషయంలోనూ అదే జరిగింది. అంతటి వరం వచ్చాక తారకాసురుడు ఆగుతాడా? అంతే, ఇక అప్పటి నుంచి తారకాసురుడు పెట్రేగిపోయాడు.
దేవతలను నానా హింసలు పెట్టసాగాడు. బాలుడు చేతిలో హతమవ్వడం అంటే తనంతటి రాక్షసుణ్ణి ఏ బాలుడు చంపుతాడు అన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించసాగాడు. దీంతో దేవతలంతా భయభ్రాంతులకు గురయ్యారు. వైకుంఠానికి చేరుకుని శ్రీహరిని శరణు వేడారు. అయితే శ్రీ మహావిష్ణువు వారితో ఇలా అంటాడు: దేవతలారా, మీకు తెలియంది కాదు. తారకాసురుడు పరమశివుడు భక్తుడు. పైగా పరమశివుడి ప్రాణలింగాన్ని వరంగా పొందాడు. అతనిని నేను ఏమీ చెయ్యలేను అని అన్నాడు. మరి మా పరిస్థితి ఏమిటి నారాయణా అని వారు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. మీరంతా ఓ పని చెయ్యండి. తారకాసురుడికి వరమిచ్చిన ఆ ముక్కంటిని శరణు వేడండి. తారకాసురుడి పీడ నుంచి విముక్తులను చెయ్యమని కోరండి అని చెప్పసాగాడు విష్ణువు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దే సెలవు తీసుకుని కైలాసానికి వెళ్లారు. పరమశివుణ్ణి దర్శించారు. ఓ పరమేశ్వరా, నమో నమః అని వందనాలు సమర్పించారు. ఏమిటి అందరూ కలిసి ఇలా వచ్చారు? అంతా కుశలమేనా అని అడిగాడు పరమేశ్వరుడు. మహేశ్వరా, మీకు తెలియంది ఏముంది? తారకాసురుడి ఆగడాలకు అంతు లేకుండా పోయాయి. మేము ఆ వేదనను భరించలేకపోతున్నాము. మీరే ఏదన్నా చెయ్యవలసిందిగా మా ప్రార్థన అని వేడుకున్నారు దేవతలు. మీ మొర నేను ఆలకించాను. కాని నా ప్రియభక్తుడైన తారకాసురుడిని స్వయంగా నేనే వధించలేను అన్నాడు ఈశ్వరుడు. మరి మాకు దిక్కు ఎవరు ముక్కంటి అని అడిగారు దేవతలు. తారకాసురుడు నా భక్తుడైనా శరణు కోరి వచ్చిన మిమ్మల్ని కాదనలేను. కాబట్టి ఒక పని చేస్తాను. ఈ పనిని కుమారస్వామికి అప్పగిస్తాను. మీరు చింతించకండి అంటూ వారికి నచ్చచెప్పాడు. దీంతో దేవతలందరూ ఎంతగానో సంతోషించారు. పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు కైలాసధీశుడు కుమారస్వామిని పిలిచాడు. కుమారా, నీకో బాధ్యతను అప్పగిస్తాను, చేస్తావా అని అడిగాడు. ఆజ్ఞ ఇవ్వండి తండ్రిగారు అంటూ వినయంగా అంటాడు సుబ్రహ్మణ్యుడు. నీవు కారణ జన్మునవు. తారకాసురుడి వధ చేసేందుకే నీవు జన్మవెత్తావు. ఇప్పుడా సమయం ఆసన్నమైనది. నీవు వెంటనే వెళ్ళి దేవతలను నానా విధాలా హింసిస్తున్న ఆ తారకాసురుడిని సంహరించివలెను అని తెలిపాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఆ పనిని చెయ్యగలను తండ్రి అని తండ్రికి నమస్కరించాడు కుమారస్వామి. తండ్రి ఆజ్ఞ మేరకు కుమారస్వామి తారకాసురుడి వధ చేసేందుకు బయలుదేరుతాడు. ఓరి తారకాసురా, నేటితో నీ పని ముగిసిందిరా అంటూ తారకాసురుడిపై అస్త్రాలను సంధిస్తాడు కుమారస్వామి. ఓయి బాలక, ఎవరురా నీవు? నన్నే హతమార్చేందుకు వస్తావా? ఎంత ధైర్యం అని తారకాసురుడు కుమారస్వామితో యుద్ధానికి కాలుదువ్వుతాడు. అలా ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతుంది. కుమారస్వామి తన దివ్య అస్త్రాలతో తారకాసురుడిని ముక్కలు చేస్తుంటాడు. ఎన్నిసార్లు తన ఆయుధంతో తారకాసురుడి దేహాన్ని ముక్కలు చేసినా ఆ శరీర ముక్కలు మళ్ళీ అతుక్కుపోసాగాయి. దీంతో కుమారస్వామికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఏమిటి వైపరీత్యం? ఎన్నిసార్లు దేహాన్ని ఛిద్రం చేసినా మళ్ళీ అతుక్కుపోతున్నాయి. కిం కర్తవ్యం ఏమిటి అనుకుంటున్నాడు కుమారస్వామి. అప్పుడు కుమారస్వామి తన తండ్రి అయిన పరమశివుడికి ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ సమస్యకు మీరే పరిష్కరించాలి. దయచేసి నాకు కర్తవ్యం బోధ చెయ్యుము అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు పరమశివుడు కుమారస్వామితో ఇలా చెబుతాడు. కుమారా, ఆందోళన చెందకు. తారకాసురుడి వధ నీ చేతుల్లోనే ఉంది. అయితే అతడి కంఠంలో నా ప్రాణలింగం ఉంది. అందుకే అతడిని నువ్వు ఏమీ చెయ్యలేకపోతున్నావు. మొదట ఆ ప్రాణలింగాన్ని నువ్వు ముక్కలు చెయ్యాలి. అప్పుడే నీకు విజయం తథ్యం అని చెబుతాడు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి అంటూ కుమారస్వామి తండ్రికి నమస్కరిస్తాడు. తండ్రి అయిన శివుడు సూచన మేరకు కుమారస్వామి తన ఆగ్నేయ అస్త్రంతో తారకాసురుడి కంఠంలో ఉన్న ప్రాణలింగాన్ని 5 ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలు కృష్ణా గోదావరి తీరాల్లో పడ్డాయి. అయితే ఓంకారనాదం చేస్తూ ఆ ముక్కలన్నీ మళ్లీ ఏకమవ్వసాగాయి. వెంటనే మహావిష్ణువు కల్పించుకుని ఆ శివలింగ సకలాలు పడిన చోటే
వాటిని అప్పటికప్పుడు దేవతలతో కలిసి ఆలయాలు నిర్మించేశాడు. అలా తారకాసురుడు వధ బాలుడైన కుమారస్వామి చేతుల్లోనే జరిగింది. అలా ముక్కలైన శివలింగ సకలాలే నేటి మన పంచారామ తీర్థాలని అంటారు. పంచారామాల్లోని 4 శివలింగాలను దేవతలు ఒకేసారి ప్రతిష్ఠించగా, క్షీరారామంలో మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాల్లో ఉంది. అసలు ఉమాపతిని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తాము అంటే ఇందుకు ఓ పురాణ కథ మనం తెలుసుకోవాల్సిందే. పూర్వం ఒకసారి మహాకోపిష్టిగా పేరు తెచ్చుకున్న భృగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకున్నాడట. వారికే తన యజ్ఞ ఫలాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం అతడు బ్రహ్మలోకం వెళ్ళగా చతుర్ముఖ బ్రహ్మ పట్టించుకోలేదు. దీంతో బ్రహ్మదేవుడికి భూలోకంలో ఆలయాలు ఉండకూడదని శపించాడు భృగమహర్షి. అటునుంచి కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్న పరమశివుడు కూడా భృగుమహర్షి రాకను గమనించలేదు. దీంతో భృగుమహర్షి కోపించుకున్నాడు. నీకు భూలోకంలో కేవలం లింగ రూపంలోనే పూజలు అందుతాయి. నీ అసలు రూపాన్ని ఎవరూ పూజించరు అని శపించాడు. అలా అప్పటి నుంచి శివుడిని లింగ రూపంలోనే భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఆ తరువాత భృగుమహర్షి శ్రీహరి వద్దకు వెళ్ళాడు. హృదయ భాగంపై తన్నడం ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠం వీడి వెళ్ళిపోవడం మనకు తెలిసిన కథే. అసలు శివలింగానికి అంతటి విశిష్టత ఏమిటి అంటే లింగమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే లింగం. శివం అంటే పాదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే ఆకారం అని అర్థం. శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం వస్తుంది. ఈ శివలింగాలలో అనేక రకాలు ఉంటాయి. అవేంటంటే స్వయంభూలింగములు, స్వయంగా వెలిసినవి అంటే వాటంతట అవే భూమిపై వెలసినవి. దైవిక లింగములు, దేవతలు దేవుళ్ళు స్వయంగా ప్రతిష్ఠించిన మహామాన్విత్య లింగాలు. ఋష్యలింగాలు అంటే ఋషులు ప్రతిష్ఠించిన లింగాలు. మానుషలింగాలు, ఇవి మానవ నిర్మిత లింగములు అంటే మనుషులు చెక్కిన లేదా నిర్మించిన లింగాలు. ఈ లింగాలను పంచభూత లింగాలుగా విభజించారు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో 5 క్షేత్రాలలో పూజలు అందుకుంటున్నాడు. ఆ క్షేత్రాలు ఏమిటంటే తేజోలింగం అన్నమాలైశ్వర్యుడుగా అరుణాచలంలో పూజలు అందుకుంటున్నాడు. జలలింగం జంబుకేశ్వరంలో జంబులింగేశ్వరుడిగా భక్తులు కోరికలు తీరుస్తున్నాడు. ఆకాశలింగం చిదంబరంలో చిదంబరేశ్వరుడు అంటే నటరాజుగా అభిషేకాలు అందుకుంటున్నాడు. పృథ్వీలింగం కంచిలో ఏకాంబరేశ్వరుడిగా భక్తులు తరింపజేస్తున్నాడు. వాయులింగం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలువై ఉన్నాడు. అయితే ఇక్కడే పరమశివుడికి సంబంధించిన మరో విషయాన్ని చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత బంధుమిత్రులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నారు పాండవులు. అందుకోసం శివుడు దర్శనానికి వెళ్లారు. కానీ పరమేశ్వరుడికి వారికి దర్శనమివ్వడం ఇష్టముండదు. దీంతో నంది వేషంలో మహేశ్వరుడు వారిని తప్పించుకుని కాశీ నుంచి ఉత్తర దిశగా బయలుదేరాడు. చివరికి ఎలాగోలా మహేశ్వరుణ్ణి గుర్తించిన పాండవులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు గుప్త కాశీలో మహేశ్వరుడు మాయమవుతాడు. అప్పుడు పాండవులు లింగ రూపంలో పరమేశ్వరుడిని ప్రార్థిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అవే శివపురాణంలో వర్ణించబడిన పంచకేదారాలు అంటారు. కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కాళేశ్వర్లను పంచకేదారాలు అంటారు. పరమేశ్వరుడికి పంచ అంటే 5 సంఖ్య అంటే ఎంత ప్రీతో వీటి వల్ల తెలుస్తుంది. పంచభూతాలు, పంచకేదారాలు, పంచరామాలు. ఇప్పుడిక పంచారామాల విషయానికి వస్తే ఇవి పేరుకు శైవాలయాలే అయినా ఇక్కడ విష్ణుమూర్తి కూడా పూజలు అందుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. శివుడు, విష్ణువు ఇద్దరూ వేరువేరు కాదు, ఇద్దరూ ఒకటే అని చెప్పే అద్భుత మంత్రం ఇది.
మహేశ్వరుడు కొలువైన చోటు మహావిష్ణువు, మహావిష్ణువు కొలువైన చోటు పరమేశ్వరుడు ఉంటారన్నది అక్షరాల నిజం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంచారామ క్షేత్రాల్లోని కొలువున్నది మహేశ్వరుడు. మరి ఇక్కడ క్షేత్ర పాలకుడు ఎవరో తెలుసా? అక్షరాల శ్రీ మహావిష్ణువు. పలు నామాలతో ఇక్కడ శ్రీహరి క్షేత్ర పాలకుడిగా ఈశ్వరుడి సేవలో తరిస్తున్నాడు. ఇప్పుడిక పంచారామాల గురించి వివరాల్లోకి వెళదాం. పంచారామాల్లో మొదటిది ద్రాక్షారామం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో రామచంద్రపురంలో ఉన్నది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని దక్షారామం అని కూడా పిలుస్తారు. క్రమేపీ అది ద్రాక్షారామం అయిందని అంటారు. ఈ లింగాన్ని స్వయంగా సూర్య భగవానుడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. శివుని 5 ముఖాలలో ఇది తత్పురుష రూపం. ఇక్కడ ఈశ్వరుడు భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ భీమేశ్వర లింగం 15 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉంది. సగం తెలుపు సగం నలుపు రంగులో ఆకట్టుకుంటుంది. ఆలయం 2 అంతస్తులలో ఉంటుంది కనుక స్వామివారికి అభిషేకాదులు పై అంతస్తులో గల లింగ భాగానికి చేస్తారు. సప్త గోదావరి తీర్థంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ అమ్మవారి పేరు శ్రీ మాణిక్యాంబాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ తీర్థం కూడా ఉండడం మరో విశేషం. శివుడి భుజంపై ఉన్న సతీదేవిని శ్రీ మహావిష్ణువు ఖండిస్తున్నప్పుడు ఆమె కణత భాగం పడిన స్థలంగా దీని పురాణాలు వర్ణించాయి. ఆలయానికి 4 వైపులా ఎత్తైన గోపురాలు ఆలయ శిల్పాకళ నైపుణ్యం కనువిందు చేస్తాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మీనారాయణుడు, అంటే శ్రీ మహావిష్ణువు. తూర్పు చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలో భీమేశ్వరలింగం భోగలింగం కాబట్టి సుగంధ ద్రవ్యాలు కలిపి జలంలో స్వామిని అభిషేకిస్తారు. ద్రాక్షారామంలోని పరమేశ్వరుడు లింగ రూపాన్ని శ్రీరాముడు, సూర్య భగవానుడు, ఇంద్రుడు పూజించారని పురాణాలు చెప్తూ ఉంటాయి. అంతేకాదు త్రిలింగ క్షేత్రాలు అంటే ద్రాక్షారామం, కాళేశ్వరం మరియు శ్రీశైలంలో ఒక్కటిగా ద్రాక్షారామానికి పేరు. ద్రాక్షారామానికి చెందిన పురాణ కథను తెలుసుకుందాం. తారకాసురుడి వధ సమయంలో ఒక శివలింగం భాగం ఇక్కడ పడిందని సప్త ఋషులకు తెలిసింది. వెంటనే వారు సప్త గోదావరి పాయలతో ఆ మహాలింగానికి అభిషేకం చెయ్యాలని తలంచారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సప్త గోదావరి పాయలను తీసుకుని ద్రాక్షారామం బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో తుల్య ఋషి యజ్ఞం చేసుకుంటున్నాడు. ఇలా సప్త ఋషులు వస్తున్నారని, వారితో పాటే గోదావరి నది వస్తోందని తెలుసుకుని భీతిల్లిపోయాడు. ఎక్కడ మన అజ్ఞాన్ని ఈ గోదావరి పాయలు ముంచేస్తాయేమో అని భయపడిపోయాడు. అటుగా వెళుతున్న సప్త ఋషులను వారించాడు. తన యజ్ఞానికి భంగం వాటిల్లుతుందని హెచ్చరించాడు. లింగానికి సమయానికి అభిషేకం చెయ్యాలి అని తమని అడ్డుకోవద్దని సప్త ఋషులు ఋషికి తెలియచేస్తారు. కానీ తుల్య ఋషి వారి మాటలను లెక్క చేయడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. అలా చాలా కాలయాపన అవుతుంది. ఈలోగా సమయం మించిపోయింది. దీంతో సూర్యుడు మహాలింగానికి అభిషేకం చేసే సమయం దాటిపోతోందని, సప్త ఋషులు రావడం ఆలస్యమవుతుందని భావించి తానే తొలుతగా ఆ మహాశివలింగాన్ని సుప్రభాత అభిషేకం నిర్వహించాడు. తెల్లవారిపోయిందని గమనించిన సప్త ఋషులు తీవ్ర నిరాశ చెందారు. తాము లింగానికి తొలుత అభిషేకం చెయ్యలేకపోయామే అని బాధపడ్డారు. దీంతో వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. సప్త ఋషులారా, మీరు ఇలా బెంగటిల్లకండి. అంతా దైవేచ్ఛ, ఇందులో మీ తప్పేమీ లేదు అంటూ వారిని ఓదార్చాడు. మేము స్వామివారి అభిషేకం కోసం అంత దూరం నుంచి సప్త గోదావరి పాయలను తీసుకువచ్చినా లాభం లేకపోయింది అంటూ సప్త ఋషులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పుడు వేదవ్యాసుడు ఆ సప్త గోదావరి పాయల్లో కొన్నింటిని అంతర్వాహినిగా చేసి మిగిలిన వాటిని
ఆలయ పుష్కరిణిలో విలీనం చేశాడు. ప్రతిరోజు అవే జలంతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారని హామీ ఇస్తాడు. దీంతో సప్త ఋషులు సంతోషిస్తారు. ఇప్పటికీ ఈ సప్త గోదావరుల సంగమమైన పుష్కరిణి నుంచి స్వామివారికి నిత్యాభిషేక సేవ జరుగుతుంది. అంతేకాదు, ఈ పుష్కరిణి సప్త గోదావరి అని పిలుస్తారు. ఈ ఆలయం 4 ప్రవేశ ద్వారాలతో, ఆలయ బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటిని శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. పంచారామాలలో రెండవది అమరారామం. అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఈ సుందర ఆలయం ఉంది. గర్భగుడిలోని విగ్రహాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించి తన నగరమైన అమరావతి పేరునే దీనికి పెట్టాడని అంటారు. శివుని 5 ముఖాల్లో ఇది అఘోరా రూపం. అమరారామంలో లింగేశ్వరుడు అమరేశ్వరునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఈ లింగం 16 అడుగుల ఎత్తుతో సమున్నతంగా కనిపిస్తుంది. గర్భాలయం 2 అంతస్తులు ఉంటుంది. అభిషేకాలను పై అంతస్తు నుంచి నిర్వహిస్తారు. 3 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రాణేశ్వరుడు, ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు పేర్లతో శివుడు కొలువై ఉన్నాడు. ఇతర శివ పరివారమంతా ఆరాధనలు అందుకుంటున్నారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ బాలా చాముండేశ్వరి. నిజానికి ఈ లింగం పెరుగుతూ ఉండడం మహా విశేషం. అయితే ఈ లింగం ఎత్తు పెరగకుండా మేకుతో కొట్టారని, అందుకే లింగంపై ఎర్రని మచ్చ ఏర్పడిందని అంటారు. ఆ ఎర్రటి మరకే శివలింగం నుంచి వచ్చిన రక్తమని చెబుతారు. ఈ ఆలయ క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి, అంటే మహావిష్ణువు. పంచారామాలలో 3వ క్షేత్రం కుమారారం. స్వయంగా ఈశ్వర ప్రియపుత్రుడైన కుమారస్వామి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతుంటాయి. అందుకే ఈ లింగాన్ని కుమార భీమేశ్వరునిగా పిలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరీ దేవి. క్షేత్ర పాలకుడు మాండవ్య నారాయణుడు, అంటే శ్రీ మహావిష్ణువే. 2 అంతస్తుల ఈ ఆలయంలోని శివలింగంపై చైత్ర, వైశాఖ మాసాల్లోని ఉభయ సంధ్యల్లో సూర్యకిరణాలు పడడం విశేషం. ఆలయ ఆవరణలోని భీమకుండంలో స్నానం సర్వ పాపహరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ శివలింగం కూడా 60 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలోని శిలా శాసనాలను బట్టి తెలుస్తుంది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అందుకే ఈ 2 గుళ్ళు చూసేందుకు ఒకేలా ఉంటాయి. ఈ రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ ఆలయం యోగక్షేత్రమని పురాణాలు చెబుతుంటాయి. అంటే భగవంతుడి అనుగ్రహం ఉన్న వారే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారట. ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని సూర్యద్వారంగా పిలుస్తారు. ఇక్కడ 100 స్తంభాల మండపం, ఏకశిల నంది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంచారామాలలో 4వ రామం సోమారామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడిగా, అమ్మవారు ఉమాదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. ఇక ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి, అంటే మహావిష్ణువు. ఈ సోమేశ్వర జనార్దన స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడని, అందుకే సోమారామంగా పేరు వచ్చిందని చెబుతుంటారు. పౌర్ణమి రోజున చంద్రుడు షోడ సకలలతో శ్వేత వర్ణంలో కనువిందు చేసే ఈ లింగం కృష్ణపక్షంలో క్రమేపీ వన్నె తగ్గి అమావాస్య నాడు బూడిద వర్ణంలో కనిపిస్తుంది. తిరిగి శుక్లపక్షంలో
ఛాయ క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి నాటికి శ్వేతవర్ణానికి వస్తుంది. ఇక్కడ పుష్కరిణి సోమగుండం అంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 2 అంతస్తులు ఉన్న ఈ ఆలయంలో స్వామివారు కింద భాగాన, అన్నపూర్ణాదేవి పై అంతస్తులో కొలువై ఉన్నారు. ఇలా శివుడు తలపై అమ్మవారు ఉన్న ఆలయం కేవలం ఇదేనని అంటూ ఉంటారు. పంచారామంలో 5వది క్షీరారామం. క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉంది. ఇక్కడ లింగమూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈశాన రూపుడైన ఈ శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్ఠించాడని ప్రతీతి. తారకాసురుడి ఆత్మలింగంలోని కొప్పు భాగం అంటే ఊర్ధ్వముఖంగా ఉండే ఈశాన రూపం క్షీర రూపంలో పడిందని స్థల పురాణం చెబుతోంది. క్షీరంను పోలినట్టుగా ఇక్కడ శివలింగం తెల్లగా ఉంటుంది. ఈ శివలింగం 2.5 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. ఈ దృశ్యం చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తుంటాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి గురువైన సాందీపుడు దర్శించిన క్షేత్రంగాను ఈ రామం విఖ్యాతి పొందింది. క్షీరారామానికి పాలకొల్లు అనే మరో పేరుంది. ఈ గ్రామానికి పాలకొల్లు అనే పేరు రావడానికి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ముని బాలుడైన ఉపమన్యుడు తాగేందుకు పాలు లేక అల్లాడిపోయాడు. ఈ విషయం తెలిసిన పరమశివుడు తన త్రిశూలంతో భూమిపై గట్టిగా గుచ్చాడు. అప్పుడు భూమి నుంచి స్వచ్ఛమైన పాలు ఉబికి వచ్చాయి. అవే ఉపమన్యుడి ఆకలిని తీర్చాయని అంటారు. ఈ ఉబికి వచ్చిన పాలే పారుతూ ఒక కొలునుగా మారాయని, అందుకే ఈ ప్రాంతం పాలకొల్లుగా మారిందని స్థల పురాణం చెబుతోంది. గోస్తని నదీ తీరాన నెలకొన్న ఈ ఆలయంలో శివుని కొప్పు భాగం దర్శనమిస్తుంది. కాబట్టి ఆయనను కొప్పులింగేశ్వరుడు గాను పూజిస్తారు. అమ్మవారి పేరు పార్వతీదేవి. ఈ ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో కట్టించబడింది. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతీదేవి. ఆ ఆలయ క్షేత్ర పాలకుడు జనార్దనుడు అంటే శ్రీ మహావిష్ణువు. అలా పంచారామాల్లోని అన్నిటి చోట్ల శ్రీహరే క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. పరమేశ్వరుడు మహావిష్ణువు ఒక్కడేనని చెప్పేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం ఉంది. అందుకే పంచారామాలకు హరహర క్షేత్రాలని పేరు కూడా ఉంది. ఈ పుణ్య శైవ క్షేత్రాలను దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కేవలం శివ నామస్మరణ చేసిన ఈ పుణ్యం దక్కుతుందని అంటారు. అందుకే పంచాక్షరి మంత్రానికి అంతటి విశిష్టత. మిత్రులారా, విన్నారుగా పంచారామ క్షేత్రాల గాథను. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకోవడానికి నీంద్ యాప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక సెలవు మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.